మీరు ఆల్కహాల్ తాగుతున్నారా? అలా అని కాదు, ఇంత మార్నింగ్ మార్నింగ్ ఆల్కహాల్ ఏంటా అని. ఏ మీరు తాగరా? ఎంబీఏ అన్నారు కదా, అలవాట్లేదా? మరెందుకు ఇంత చిన్నదానికి అంతలా రియాక్ట్ అవటం? ముందు ప్రతిదీ భూతద్దులను చూడటం ఆపేయండి, కాస్త బాగుపడతారు. జనరలైజ్ చేసి చెప్తున్నాను అనుకోకండి, మీ అమ్మాయిలందరూ ఇంతే కదా. ఎందుకు ప్రియా కూడా అలాగే అందా? అన్నా, ఇందాక కాఫీ చెప్పాను కదా, ఇప్పుడు తీసుకొని రండి. లెమన్ స్లైసెస్ కూడా. కాఫీ ఇంకా లెమన్ స్లైసెసా? ఓకే, తర్వాత? అదే కిరణ్, నేనే ఎందుకు చేయాలి? వై మీ అగైన్? ఎక్స్ట్రా అవర్స్లో నాకే టాస్క్ ఎందుకు అసైన్ చేస్తున్నారు? వేరే వాళ్ళకి అసైన్ చేయొచ్చుగా. మిగిలిన వాళ్ళు వాళ్ళ టాస్క్స్లో బిజీగా ఉన్నారు అని ఎవరికేం అసైన్ చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అంటే ఏంటి? నేను ఏమైనా ఖాళీగా వీడియో గేమ్లు ఆడుకుంటున్నానా? చూడు ఆదిత్య, నీకు టాస్క్ అసైన్ చేయడం నా డెసిషన్ కాదు. నా సుపీరియర్స్ ఏం చెప్తే నేను అదే చేస్తాను. అయినా వర్క్ ఇచ్చినప్పుడు వర్క్ చేయి, ఆర్గ్యుమెంట్ చేయి మాకు. యు ఆర్ అన్ ఎంప్లాయీ హియర్. నేను ఎంప్లాయీ అని నాకు తెలుసు. లాస్ట్ వీక్ 2 times అసైన్ చేసావు, కంప్లీట్ చేశాను. మళ్ళీ ఈ వీక్ కూడానా? దట్స్ నాట్ ఫేర్. మంత్లీ 1 or 2 అంటే అనుకోవచ్చు, ఇలా వీక్ ఒకసారి అంటే ఎలా? ఆదిత్య, వెళ్ళి వర్క్ చేయి. ఇలా ఆర్గ్యుమెంట్ చేసి టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు చెప్పు? నీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే వెళ్ళి నీ రిపోర్టింగ్ మేనేజర్కి మెయిల్ పెట్టుకో. నాకు మాత్రం వర్క్ అయిపోవాలి. రే మామ, ఏంట్రా అలా అరిచేసావు? రే కొంచెంసేపు కెలక్కు. అది కాదు మామ, ఒకసారి ప్రశాంతంగా విను. ఏంటి? బ్రీత్ ఇన్, ఒకసారి చెయ్యి. బ్రీత్ అవుట్. ఒకసారి సూక్తులొద్దు, ఒకసారి నేను చెప్పేది విను మామ. 2 years బ్యాక్ మనం ఏమనుకున్నాం? ఒకసారి ఆలోచించి ఏమనుకున్నాం? ఒకే ఒక జాబ్ వస్తే చాలనుకున్నావా లేదా? ఇప్పుడేంటి వచ్చింది కదా. నిన్న ప్రియా రావాలనుకున్నాం, వచ్చింది కదా. అలాగే ఈ జాబ్ మాందొబ్బి వీజీగా, వెరీ వీజీగా డబ్బులు వచ్చే జాబ్ ఏదైనా ఉంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. ఓకే, అర్థమైంది. బాయ్. రే గూగుల్గా అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తావు, కోడ్ వచ్చి చావట్లేదురా. రే ఆదిత్య, కాన్సన్ట్రేట్ చేయి, త్వరగా అయిపోతే గంటలో వెళ్ళిపోదాం. ఏమైంది? సడన్గా ఏమైందో తెలీదు, మైండ్ చాలా కామ్ అయింది. హార్ట్ బీట్ నార్మల్ అయింది. చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అనిపించింది. ఈ సడన్ చేంజ్ ఏంటని ఆలోచిస్తుంటే ఎదురుగా ప్రియా. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వే కదా తలుచుకున్నావు, వచ్చేసా. సరే పదా. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, కంప్లీట్ చేయాలి. అదేంటి, ఆఫీస్ అవర్స్ అయిపోయింది కదా. ఎక్స్ట్రా టాస్క్ అసైన్ చేశారు. ఓకే, క్యారీ ఆన్. ప్రియా, అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే చెయ్యాలి, తప్పదు. ఒక పని చేద్దాం, కాఫీ తాగేసి మళ్ళీ వర్క్ చేయి. కాఫీ? నార్మల్ కాఫీ కాదు, హాట్ కాఫీ. హాట్ కాఫీయా? ట్రస్ట్ మీ, ఇట్ విల్ బీ స్పెషల్. పదా. ఏంటి? సరే పదా. ఆదిత్య, దా. బ్యూటిఫుల్ ప్లేస్. నచ్చిందా? ఎలా కనిపెట్టు? ఈ ప్లేసే నన్ను కనిపెట్టింది.
నువ్వు అన్నట్టు ఈ ప్లేస్లో ఈ వెదర్లో ఒక్క కాఫీ సెట్ ఉంటుంది తెలుసా? కాఫీ సీరియస్లీ? ఏంటి కప్స్ కూడానా? ఒక మినీ కెఫేనే సెటప్ చేసావు కదా. ఆదిత్య పట్టుకో. ప్రియా, ఆదిత్య ఇంకా అవ్వలేదు. ఇంకా ఉందా? ఏంటి లెమనా? హోల్డ్ దిస్. లెమన్తో సరే. ఆదిత్య ప్లీజ్. ఓకే సరే ఒకసారి నుంచో. ఏ నుంచో ఆదిత్య. అది ఓపెన్ చేయి. ఇదా? వోడ్కా? ప్రియా, వోడ్కా, దాట్ టు ఇన్ ఆఫీస్ అవర్స్. ఆదిత్య ఆఫీస్ అవర్స్ అయిపోయింది కదా. కానీ నాకు ఇంకా వర్క్ ఉంది ప్రియా. 9 to 6 కదా దే ఆర్ పేయింగ్ ఫర్ అస్. ఇది ఎక్స్ట్రా వర్కే కదా, సో నీడ్ బూస్టింగ్ రైట్. పట్టుకో. ఆదిత్య వెయిట్. ఓకే. Cheers. Ready? Yeah. ఆదిత్య ఇప్పుడాను. వా, హాట్ కాఫీ తను నేర్పించిందా? కాదు, పరిచయం చేసింది. బాగుంటుందా? ట్రై చేస్తారా? అన్నా, ఇంకో కాఫీ. లెమన్ స్లైసెస్ కూడా. ప్రియా, ఇట్స్ నైస్. ఐ నో. ఎలా? దట్స్ మై థింగ్. థ్యాంక్ యూ. హా? 1 సెకండ్. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూడా కూర్చొనేవారు. ఏంటో లైఫ్ అంతా మెకానికల్ అయిపోతుంది ప్రియా. అయిపోతుంది. మార్నింగ్ లేస్తున్నాను, ఆఫీస్కి వస్తున్నాను, ఆఫీస్ వర్క్, వీకెండ్స్. లైఫ్లో లేదు తెలుసా? ఏం అర్థం కావట్లేదు. అవును, ఏం అర్థం కావట్లేదు. ప్రియా. ఆదిత్య. అరే అరే హే హే. సరే ఇంకా వెళ్ళి వర్క్ చేసుకో. ఏ టైంకి అయిపోవచ్చు? మేబీ ఇంకో కాఫీ పడితే 10 to 11. ఓకే. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? లేదు, మార్నింగ్ నువ్వే కదా నన్ను పిక్ చేసుకున్నావు, మరి డ్రాప్ చేయాల్సింది కూడా నువ్వే కదా. ప్రియా, నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. త్వరగా ఫినిష్ చేయి. ఎంత త్వరగా ఫినిష్ చేయాలన్నా మినిమం 12 అవుతుంది. వెయిట్ చేస్తా. పర్వాలేదా? పర్వా ఉంది. ఏం చేస్తావు? తనతో జర్నీ ఎలా ఉండేదంటే ప్రతి డే ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్. ఎంతలా అంటే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ డేని ఫ్రేమ్ కట్టి దాచిపెట్టే అంతలా. సరే, అవును, అప్పటి వరకు నువ్వేం చేస్తావు? నువ్వు ఎయిర్పోర్ట్స్ ఇస్తే సాంగ్స్ వింటాను. వెళ్ళనా? ఆదిత్య, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. బాయ్. ఆదిత్య, పిన్. నేను టైప్ చేసి ఇస్తాను. పర్వాలేదు, చెప్పు. నీ డేట్ ఆఫ్ బర్త్. ఆదిత్య, మళ్ళీ స్ట్రెస్ అనిపిస్తే ఇంకో కాఫీ తాగడానికి వస్తా. హాట్ కాఫీ. నేను వెయిట్ చేస్తా. ప్రియా.
హా ఐ లైక్ ఇట్. తను ఇచ్చిన హాట్ కాఫీ తాగాక టైం తెలియకుండా వర్క్ చేస్తూ ఉన్నా. లేట్ నైట్ అయిపోయింది. ఈసారి ఏమైందో తెలీదు, ప్రియ మాత్రం అడిగింది. నాతో అస్సలు మాట్లాడలేదు. దానికి కారణం సంధ్య, మా ట్యూషన్ మేట్. ఓకేనా? ఏమైంది? ఏం లేదు. అయితే ఏదో ఉంది, చెప్పు. నువ్వు ఇంకా సంధ్యతో టచ్లో ఉన్నావా? సంధ్య అదే అప్పుడు ట్యూషన్కి వచ్చేది కదా, ఆ సంధ్య. ఓ తనా? ఉంది. ఓ దాంట్లో ఏముంది ఇప్పుడు? ఏం లేదు. ప్రియా ఏమైందో చెప్పు. అరే నువ్వు తనతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు స్ట్రెస్లో ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసేది ఎవరు? తనా నేనా? నేనే కదా. నువ్వే. నీకు హాట్ కాఫీ తాగించింది ఎవరు? తనా నేనా? నేనే కదా. నువ్వే. నీకు మోటివేషన్ ఇచ్చింది ఎవరు? అది కూడా నేనే కదా. నువ్వే. మరి తనతో ఎందుకు మాట్లాడాలి? సరే ఇప్పుడు ఏమైంది? అప్పుడు నువ్వు కారులో ఏమన్నావు? ఏమన్నాను? అవర్ ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్, ఇట్స్ మోర్ దెన్ దట్ అన్నావు కదా. అన్నాను. మరి ఇప్పుడు అదే అంట. ఏమని? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మరి ఇప్పుడు ఎందుకు చెప్పావు? ఎందుకు అంటే నువ్వే అమ్మాయితో మాట్లాడినా నాకు నచ్చదు, ఆ సంధ్య వంధ్యతో మాట్లాడినా కూడా నాకు నచ్చదు, అంతే. అయినా నేను స్కూల్లో భరించింది ఎవరు? నేను. నువ్వే. కాలేజ్లో భరించింది ఎవరు? నేను. ఆఖరికి ఇప్పుడు కూడా. మరి అలాంటప్పుడు నీతో నేనే కదా మాట్లాడాలి. నీ ఫోన్లో ఏ అమ్మాయి కాల్స్ ఉండకూడదు, ఏ అమ్మాయితో మెసేజెస్ ఉండకూడదు, ఓన్లీ నాతోనే ఉండాలి. సరే. అండ్ నిన్ను నేనే చూసుకోవాలి. పక్కా కదా? పక్కా. ఏదైనా. ఏదైనా. బయట వర్షం పడుతున్నట్టుంది. కార్లోనే కూర్చున్నాం కదా. చలి కూడా పెడుతుంది. అయితే ఏసీ ఆఫ్ చేసుకో. ఏదైనా చూసుకుంటా అన్నావు. ఏదైనా చూసుకుంటా. ఏదైనా. ఏదైనా చూసుకుంటా అన్నావు కదా. ఏంటి చూసుకుంటావా? హలో. సారీ, మీరు అన్నట్టు బ్యూటిఫుల్ అండి. ఎవ్రీ మూమెంట్ ఇస్ లైక్ అ సీనరీ. తీసుకొని అలా పెట్టుకోవచ్చు అంతే. నిజంగా ట్రై చేయమంటారా? ట్రై చేయండి, మీకు సీక్రెట్ చెప్తాను. వావ్. సీక్రెట్ ఏంటి? మా క్లౌడ్ కిచెన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్లో ఇదొకటి. ఏంటి దాంట్లో వోడ్కా కలిపే వాళ్ళ? కొంచెం క్రేజీ మెనూ అసలు. ఆల్కహాల్లో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మన ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తుంది. నాకది ప్రియా తీసుకొచ్చింది. ఒక 1 hour నుంచి మీకు తన గురించి చెప్తున్నాను కదా. తన టేస్ట్ మీకు కూడా టేస్ట్ చేయాలనిపించింది. అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. బట్ ఇంప్రెసివ్ అబ్బా. కానీ సో ప్రపోజల్ డన్. తర్వాత ఏమైంది? తన ప్రాజెక్ట్ అవ్వగానే వెళ్ళిపోయిందా? తను వెళ్ళిపోతే మీ క్లౌడ్ కిచెన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? లైఫ్ సడన్గా యూటర్న్ తీసుకుంటుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు కదండి. అంత అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఏమైంది?